ప్రజా సంఘాల చలో అసెంబ్లీ నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓయూ క్యాంపస్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓయూ హాస్టల్లో, నిజాం కాలేజీ హాస్టల్లో పోలీసులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. చలో అసెంబ్లీకి బయలుదేరిన 200 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా వామపక్ష నేతలు విద్యార్థులను అరెస్ట్ చేశారు. అలాగే ప్రజా సంఘాల నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాజధానికి వచ్చే రహదారులపై చెక్ పోస్టు పెట్టారు. సిద్ధేష్, ఇక్కడ పోలీసులు ఇన్పే కంచెను ఏర్పాటు చేస్తున్నారు. ఇన్పే కంచె ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. లోపల ఉన్నటువంటి కమ్యూనిస్టు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ సెక్యూరిటీని వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా భారీగా ఇక్కడ పోలీసులు ఎవరు వచ్చినా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే వామపక్షాల తరపున వరంగల్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించినటువంటి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఇక్కడికి వచ్చారు. ఆయన అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్యను అరెస్ట్ చేశారు. పలువురు నేతలు, వామపక్షాల పార్టీల నేతలు, అదేవిధంగా ప్రజా సంఘాల నేతలు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున అరెస్టుల పరంపర ఇంకా కొనసాగుతోంది. మరి కాసేపట్లో ఇప్పుడే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నేతలు, కార్యకర్తలు మరి కాసేపట్లో అసెంబ్లీ వైపు బయలుదేరడానికి సిద్ధం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ సెక్యూరిటీని బ్రీఫప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముళ్ళ కంచెను ఏర్పాటు చేశారు. అవసరమైతే బాష్పవాయువులు ప్రయోగించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి నుంచి కొనసాగుతున్నటువంటి అరెస్టుల పర్వం ఉదయం కూడా కంటిన్యూ అయింది. ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. పోలీసులు మాత్రం ఇక్కడ నుంచి కంటిన్యూగా వెహికల్స్ పంపిస్తున్నారు. అదేవిధంగా ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే దానిపై మొబైల్ వీడియో ఏదైతే ఉందో దాని ద్వారా మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అవసరమైన దగ్గరికి ఇక్కడ నుంచి బలగాలను కూడా పంపిస్తున్నారు. ప్రస్తుతం సుందరయ్య విజ్ఞాన కేంద్రం పరిధిలో రౌండ్గా చూసుకుంటే దాదాపు 300 నుంచి 400 మంది పోలీసులు ఉన్నారు. ఇక్కడ భారీగా మహిళా పోలీసులు కూడా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఒకటి చాలా స్పష్టంగా చెప్పొచ్చు, ఏ విధంగానైనా అసెంబ్లీకి చేరుకోవడానికి వామపక్షాల నేతలు, కార్యకర్తలు గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే దానిని అడ్డుకోవడానికి పోలీసులు కూడా అంతే ఉక్కుపాదాన్ని ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చూడొచ్చు, ఎవరైనా వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డులు అవి మొత్తం జాగ్రత్తగా చూసిన తర్వాతనే వాళ్ళు అలో చేసేటువంటి పరిస్థితి. మీడియా వాళ్ళను మాత్రమే ప్రస్తుతానికి అలో చేస్తున్నారు. మిగిలిన వారు ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళని అలో చేసేటువంటి పరిస్థితి లేదు. అరెస్టులు కొనసాగుతున్నాయి. అయితే మరి కాసేపట్లో లోపల ఉన్నటువంటి వామపక్షాల నేతలు అసెంబ్లీ వైపు కదలడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొద్ది క్షణాలు ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం బందోబస్తు గట్టిగా ఏర్పాటు చేశారు. సిద్ధేష్, అలాగే అసెంబ్లీ సమావేశంలో చూసినట్లయితే షార్ట్ డిస్కషన్ ఇవ్వడానికి కూడా అక్కడ ప్రభుత్వం సిద్ధంగా లేని పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి కమ్యూనిస్ట్ నాయకులు కూడా షార్ట్ డిస్కషన్ పెడదామనేటువంటి విషయాన్ని కూడా చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించి కమ్యూనిస్ట్ నాయకులు ఏ విధమైనటువంటి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు? ఇస్మాయిల్, ఉదయం నుంచి కూడా మనం సిపిఎం నేత తమ్మినేని వీరభద్రంతో మాట్లాడడం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అందుకోసమే ఈ మొత్తం వ్యవహారంలో, వరంగల్ ఎన్కౌంటర్ వ్యవహారాన్ని అసెంబ్లీలో చర్చించడానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. కేవలం మావోయిస్టులు వస్తారు అనేటువంటి ఒక సాకును చూపి ఈ మొత్తం ర్యాలీని ఏదైతే ఉందో, చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉందో దానికి వాళ్ళు అనుమతి నిరాకరించారు. మావోయిస్టుల ఎజెండా మా ఎజెండా చెప్పినటువంటి ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు దీన్ని అసెంబ్లీలో చర్చించడం లేదని కూడా సిపిఎం నేతలు ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఎటువంటి ఆటంకాలు ఎదురైనప్పటికీ అసెంబ్లీ వరకు మేము వెళ్తాము, అసెంబ్లీ వరకు వెళ్ళి డెఫినెట్గా తమ నిరసనను వ్యక్తం చేస్తాము, ప్రజా సంఘాలన్నీ మాతో ఉన్నాయి, డెఫినెట్గా చేరుకుంటామనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ను వామపక్షాల నేతలు చెప్తున్నారు. పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. రోప్ పార్టీ కూడా ఇక్కడ చేరుకుంది. మొబైల్ మానిటరింగ్ జరుగుతుంది. ఇనుప కంచెను వేసినటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. పోలీసులు కట్టుదిట్టమైన 3 అంచెల భద్రతను చేశారు. ఒకవేళ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి బయలుదేరితే వాళ్ళను ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు 2 అంచెలుగా వాళ్ళని అడ్డుకుంటే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఇందిరా పార్క్ దగ్గర కూడా ఒక కంచె వేయడం జరిగింది. ముందుకు ఎక్కడ కదలకుండా ఎవరైనా ఒకరిద్దరు ముందుకు వెళ్ళగలిగినా వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా పోలీసులు పక్కా వ్యూహంతో మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి. సిద్ధేష్.